వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా. 6 రాష్ట్రాలపై స్టూడెంట్ వీసాపై ఆంక్షల విధింపు. పాడుతా తీగ షోపై జడ్జిలపై సింగర్ ప్రవస్థ సంచలన వ్యాఖ్యలు. ఎక్స్పోజింగ్ చేయమన్నారంటూ వీడియో విడుదల. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోప్ తన నివాసంలో మరణించారని వాటికన్ పేర్కొంది. భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్లే దేశాలలో అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఒకటి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలోని విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సైతం భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తోంది. మోసపూరిత స్టూడెంట్ వీసా దరఖాస్తులు పెరిగాయనే కారణంతో అనేక ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల దరఖాస్తులపై ఆంక్షలు విధించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత ఆ షో వేరే ప్రొడక్షన్ చేతికి వెళ్ళింది. హోస్ట్గా ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా పాడుతా తీగ నడుస్తుంది. ప్రస్తుతం పాడుతా తీగ 25వ సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఇన్ని రోజులు ఈ సీజన్లో కూడా ప్రవస్తి షోలో పాల్గొంది. అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పటి నుంచి పాటల షోలలో పాల్గొంటూ సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి. చైల్డ్ సింగర్గా ఎస్పీ బాలు, సుశీల, జానకమ్మ, చిత్రాల లాంటి లెజెండరీ సింగర్స్ దగ్గర నుంచి కూడా అభినందనలు అందుకుంది. రెగ్యులర్గా పలు సింగింగ్ షోలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా ప్రవస్తి తన యూట్యూబ్లో పాడుతా తీగ షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రవస్తి ఈ వీడియోలో మాట్లాడుతూ, నాకు మ్యూజిక్ ఫీల్డ్కి ఏ సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఈ వీడియో ఆపడానికి చూశారు. నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. జడ్జిలు నన్ను ఒక చీడపురుగులా చూసేవాళ్ళు. అసలు నేను ఎందుకు పనికిరాను అన్నట్టు అనేవాళ్ళు. ఇలాంటి జడ్జిల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారు. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడ ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నుంచి పొగిడారు కానీ వీళ్ళు ఎలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్ళు, చీరలిచ్చి బొడ్డు కిందకు చీర కట్టుకోమనేవారు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ప్రవస్తి. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. వీడియోలో స్టోరీస్ పెట్టాను. చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీన్ని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీ మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతా తీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడుతా తీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడుతా తీగకి, సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. చూసారు బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.